ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ కాంట్రవర్సీగా మారింది. పవన్ కాన్వే కారణంగా జేఈఈ విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారనే ప్రచారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. తన కాన్వే కారణంగా విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరు కాలేకపోయారనే వార్తలపై విచారణ చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాన్వే కోసం ఎంతసేపు ట్రాఫిక్ను నిలిపారు? పరీక్షా కేంద్రం వద్దకు విద్యార్థులు వెళ్లే సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ను నియంత్రించారా? ఇలాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులను ఆదేశించారు. విశాఖ నగర పరిధిలోని చిన్నముషిరివాడ అయాన్ డిజిటల్ పరీక్షా కేంద్రంలో సోమవారం జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షకు సకాలంలో చేరుకొని 4 విద్యార్థులను నిర్వాహకులు అనుమతించలేదు. ఉదయం 8:30 పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉండగా పవన్ కాన్వే పర్యటన నేపథ్యంలో తలెత్తిన ట్రాఫిక్ ఇబ్బందులతో సకాలంలో చేరుకోలేకపోయామని చెప్పారు. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రాలేకపోయాము. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రాలేకపోయాము. ఇక్కడికి వచ్చేసరికి 8:32 అయింది. ఎంతో సార్ చాలా రిక్వెస్ట్ చేసాం సార్, కానీ పంపించట్లేదు. ఎగ్జామ్ ఎన్ని గంటలకమ్మా? 8:30కి రిపోర్టింగ్ టైము, 9కి ఎగ్జామ్ అనమాట. మరి హాఫ్ అన్ అవర్ టైం ఉన్నా సరే పంపించలేదు సార్. కానీ మా పిల్లలే కాదు, ఇంకా చాలామంది పిల్లలు వెళ్ళిపోయారు. వీళ్ళైనా కాదు, ఏ పిల్లలైనా సరే, ఏ సెంటర్లో ఉండిపోయిన పిల్లలైనా సరే మళ్ళీ రేపు ఏమైనా రిక్వెస్ట్ చేసి చేస్తారనేసి అనుకుంటామండి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీఆర్టీఎస్ సర్వీసు రోడ్లో ఏ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆపలేదని చెబుతున్నారు విశాఖ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల పరీక్షకు సకాలంలో చేరుకోలేకపోయామని కొందరు అభ్యర్థులు చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. కాన్వే వెళ్లే సమయంలో కూడా సర్వీస్ రోడ్లలో రాకపోకలను ఆపలేదని చెబుతున్నారు పోలీసులు. అందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు విడుదల చేశారు. జేఈ మెయిన్స్ పరీక్ష అందరికీ తెలిసినట్టుగా మన అయాన్ డిజిటల్ జోన్ చిన్నముషిరివాడ జంక్షన్ పెందుర్తి వద్ద జరుగుతున్నాయి. ఇవి రెండో తారీఖున జరుగుతున్నాయి. ఇది మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఏదైతే ఈరోజు డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రామ్ ఉందో దానివల్ల చాలామంది పిల్లలకి లేట్ అయింది, వాళ్ళ ఎగ్జామ్ మిస్ అయ్యారని చెప్పడం చాలా వదంతులు నడుస్తున్నాయి. సీఎం గారి కాన్వాయ్ ఎయిర్పోర్ట్లో 8:30 తర్వాత స్టార్ట్ అయిందండి. 8:30 స్టార్ట్ అయ్యి మన ఈ పెందుర్తి జంక్షన్ రావడానికి 8:40 సుమారు 8:40 అలాగే పెందుర్తి జంక్షన్ రీచ్ అయ్యారు. సో 8:30 తర్వాతే సార్ రీచ్ అయ్యారు ఇక్కడికి. సో దానికి దీనికి సంబంధం ఉంది, దానివల్ల పిల్లలు లేట్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదండి. సో ఈ డేటా బట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది, దీంట్లో పోలీసుల రోల్ అయితే ఏదీ లేదు.